పట్టుకొని పోయి ఆయన యందు విశ్వాసం ఉంచి మరణించి వారిని విడిపించుటకు ఆయన మరలా తిరిగి లేచను. ఆయన లేచినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. ఆ 3 దినములు ఆయన చెరగా పట్టుకొని పోయి మరణమును జయించి మరణించిన వారిని విడిపించాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఇదిగో ఆ 3 దినములు ఆయన కటిక గాఢాంధకారమును మన కొరకు సహించి 3 గంటలు ఆయన మరణించినప్పుడు 3 గంటలు కటిక గాఢాంధకారం కమ్మింది లోకమందంతట కూడా. కాబట్టి 3 దినములు ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఆ మరణమును జయించి నిత్యమైనటువంటి జీవమును ఆయన అనుగ్రహించాడు. అందుకే లేఖనము సెలవిస్తున్నది. మార్కు సువార్త 14:57 అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును, చేతి పని అయినటువంటి ఈ దేవాలయమును పడగొట్టి చేతి పని కానటువంటి మరి ఒక దేవాలయమును ఇతను కట్టుదనని వీడు చెప్పి ఉన్నాడని బోధకులకు, శాస్త్రులు, పరిసయ్యులు, బోధకులు, యూదా మత బోధకులు, జ్ఞానులు సైతము వారి జ్ఞానములో బంధింపబడి అజ్ఞానులుగా మారి దేవుని యందు విశ్వాసం ఉంచలేదు ఆ దినమున వారు చెప్తూ వస్తున్నారు. ఇదిగో 3 దినములలోగా చేతి పని అయినటువంటి ఈ దేవాలయమును, సొలొమోను కట్టినటువంటి ఈ దేవాలయమును పడగొట్టి చేతి పని కాని అటు మహిమగల దేవాలయమును మరలా 3 దినములలో కట్టేదనని ఆయన చెప్పే ఉన్నాడని వారు చూపిస్తూ ఆ యొక్క దేవాలయమును, మందిరమును చూపిస్తూ వారు సెలవిచ్చారు. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి అందుకే మనమందరము కూడా దేవుని యొద్దకు రావాలి. మార్కు సువార్త 8:2 మార్కు జనులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆ కొండ మీద ప్రసంగములో జనులందరూ కూడా ఆయన యొద్దకు వచ్చినప్పుడు, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? జనులందరూ నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తినని ఏమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. అవును ప్రియమైనటువంటి వారులారా, 3 దినముల నుంచి దేవుని యొక్క ఆ యొక్క ప్రవచనములు, ఆయన చెప్పేటటువంటి ఆ ఉపమానాలు వినుటకు ఆయన యొద్దకు చేరినప్పుడు వారు ఆకలి దప్పులు మర్చిపోయారు. మార్కు సువార్త 8:2 ఆయననే సెలవిస్తున్నాడు, ఆయననే సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. 3 దినములు. అవును ప్రియమైనటువంటి వారులారా, మనము కూడా మన ఆత్మీయ జీవితంలో బాల్య దినములలో నుండి, యవన దశలో నుండి, వృద్ధాప్యంలో నుండి, ఈ 3 స్థితులలో నుండి 3 దినములు వాటికి సూచనగా ఉన్నాయి. ఈ 3 దినములు మనం ఆయన యొద్ద చేరి ఉండాలి. మన జీవిత కాలం అంతా బాల్యకాలం నుండి, బాల్యంలోనే బాలుడు నడవలసినటువంటి త్రోవను మనకు వారికి నేర్పవాలని తల్లిదండ్రులు ఆయన